సర్వ న్యూస్ టీవీ వీక్షక మహాశయులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక ప్రసిద్ధమైన శివాలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఈతతోపు గ్రామం శివపురంలో ఉంది ఈ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానము. ఊరికి దూరంగా ఆహ్లాదభరితమైన వాతావరణంలో ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో ఈ దేవాలయం నిర్మాణం గావించబడింది. ఈ దేవాలయం ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరతో పాటు విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ, సాయిబాబా, ఇంకా రావి చెట్టు, మర్రి చెట్టు, ఇట్లా ఇతర దేవతా మూర్తులకు సంబంధించిన చిన్న మందిరాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెల్లూరు నుంచి అల్లూరుకు వెళ్ళే మార్గంలో కొడవలూరు గ్రామం దాటిన తర్వాత కొద్ది దూరంలో ఎడమ వైపుగా ఒక ఆర్చి కనిపిస్తుంది. అక్కడ నుంచి కొద్ది దూరం లోపలికి వెళితే ఈ దేవాలయం చేరుకోవచ్చు. అక్కడ పరమశివుడు ఈ విధంగా మనకు దర్శనమిస్తారు. పక్కనే శ్రీ పార్వతీదేవి అమ్మవారు మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం విశేషాలను ఇక్కడ పూజా కార్యక్రమాలు, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మునుస్వామి గారు వివరిస్తారు. వారి మాటల్లోనే ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్తే, నా పేరు మునుస్వామి. నేను స్టేట్ బ్యాంకులో మేనేజర్గా వర్క్ చేస్తూ భగవంతుడి మీద ప్రేమతో, భక్తితో ఆ యొక్క జీవితం ఇంకా చాలనుకొని ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చిన డబ్బులతో ఇంట్లో కూడా పైసా ఇవ్వకోకుండా మొత్తం డబ్బులు తెచ్చి ఈ స్థానంలో భగవంతుడికి నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ గుడి కట్టి స్వామిని కాశీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి అనేటువంటి నామకరణంతో స్వామిని ఇక్కడ చేయదలుచుకొని నేను ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠన జరిగింది. కావాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. సహజంగా మా దేవస్థానంలో మొట్టమొదటిగా తీసుకునేది సంవత్సరంలో ఈ నవరాత్రులతో మొదలు పెడతారు. ఈ నవరాత్రులు, దసరా నవరాత్రులు చేస్తాము. మాకున్నంతలో రోజుకు ఒక అవతారంగా అమ్మవారిని నిలుపుకొని సేవ చేసుకుంటాము. తదుపరి కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అంతా నిరంతరం ఏదో ఒక సేవలతో జరుపుతూ ఉంటారు కాబట్టి అక్కడ అన్ని దగ్గర జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా అదేవిధంగా జరుగుతాయి, బాగానే జరుగుతాయి ఉత్సవ కార్యక్రమాలు. ఆ తదనంతరము ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే దాతల యొక్క సహకారాలతో ఇక్కడ ప్రతి సోమవారం నిత్యాన్నదానం, రాత్రిపూట నిత్యాన్నదాన కార్యక్రమం ఉంటుంది. పల్లక సేవ ఉంటుంది. వాళ్ళ యొక్క గోత్రనామాలతో అర్చన చేసి వాళ్ళ యొక్క పేర్లతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా స్వయంభూ కాదు, మానవ ప్రతిష్ఠిత గుడికి ఉంది. అంటే నా చేత భగవంతుడు నన్ను సేవకుడిగా భావించుకొని ఈ స్థానంలో ఆయన నిలిచాడు. ఏంటంటే మిగిలిన శేష జీవితం భగవంతు సేవలోనే గడుపుదామనే ఉద్దేశంతోనే నేను ఇక్కడి స్వామికి ఇక్కడ నిలుపుకొని నిరంతరము భగవత్ సేవ చేసుకుంటున్నాను. అంతకుముందు నుంచే భగవంతుడు యొక్క ఆధ్యాత్మిక జీవితం గడపాలని తపనతో దేశమంతా నలువైపులా తిరిగి జ్యోతిర్లింగాలు ఒక్కొక్కటి 3 సార్లు, అదేవిధంగా పంచభూతాలు, పంచారామాలు, నేపాల్, కాఠ్మాండు మరియు ముక్తినాథు, అమర్నాథ్, కైలాస పర్వతం. అంటే నేను చెప్పేది ఏంటంటే దేశంలో ప్రముఖ శివక్షేత్రాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ దర్శించడం జరిగి ఆఖరాకి ఎక్కడో దిగడ ప్రశాంతంగా దైవ సేవ చేసుకుంటూ నిరంతరం భగవత్ సేవలో ఉండాలని భావించి ఈ యొక్క గుడి నిర్మాణం చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇది 2016 ఫిబ్రవరి నెలలో ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి
నేనే ఇక్కడ ఉంటూ పూజారిగా ఉంటూ ఈ భగవత్ సేవ చేసుకుంటూ నాకున్నంతలో నా శక్తి మేర ఇక్కడ దీన్ని చేసుకుంటున్నాము. అది కూడా కాకుండా ఒక్కడనే కొన్ని ఆర్థిక లావాదేవీలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి నాకు ఒక్కడనే చేయలేకపోయే సందర్భంలో ఈ దేవస్థానాన్ని ట్రస్ట్గా ఏర్పాటు చేసుకొని కావాల్సినటువంటి పూజా కార్యక్రమాలు కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. సహజంగా మా దేవస్థానంలో మొట్టమొదటిగా తీసుకునేది సంవత్సరంలో ఈ నవరాత్రులతో మొదలు పెడతారు. ఈ నవరాత్రులు దసరా నవరాత్రులు చేస్తాము. మాకున్నంతలో రోజుకు ఒక అవతారంగా అమ్మవారిని నిలుపుకొని సేవ చేసుకుంటాము. తదుపరి కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అంతా నిరంతరం ఏదో ఒక సేవలతో జరుపుతూ ఉంటారు కాబట్టి అక్కడ అన్ని దగ్గర జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా అదేవిధంగా జరుగుతాయి, బాగానే జరుగుతాయి ఉత్సవ కార్యక్రమాలు. ఆ తదనంతరము ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే దాతల యొక్క సహకారాలతో ఇక్కడ ప్రతి సోమవారం నిత్య అన్నదానం, రాత్రిపూట నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది, పల్లక సేవ ఉంటుంది. వాళ్ళ యొక్క గోత్రనామాలతో అర్చన చేసి వాళ్ళ యొక్క పేర్లతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాతలు ఉన్నారు. వాళ్ళ యొక్క పేర్లతో కూడా ఇక్కడ ఇది దేవస్థానంలో శాంతి హోమం చేస్తూ అదేవిధంగా వాళ్ళ పేరుతో వచ్చిన కార్యక్రమాలు పల్లక సేవ చేసి అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి పౌర్ణమి కూడా చేయడం జరుగుతుంది. ఈ విధమైన కార్యక్రమాలతో చేస్తూ ఈ యొక్క దేవస్థానాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. నేను భావించేది ఏంటంటే ఒక వ్యక్తి ఆగిపోయినంత మాత్రాన ఒక వ్యవస్థ ఆగిపోకూడదు కాబట్టి నేను ఉన్నప్పుడు ఏ విధంగా దేవస్థానం నడుస్తున్నదో నా తదనంతరం కూడా దేవస్థానం జరిపించాలని తపనతో అందరం దాతల్ని నేను ఈ యొక్క గుడికి సహాయం చేయమని కోరుతున్నాను. ఈ దేవస్థానంలో అన్నీ ఉన్నంతవరకు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము. పూజారి గారికి ప్రత్యేకంగా ఒక ఇల్లు ఏర్పాటు చేశాము. వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా బాత్రూములు, లెట్రిన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ విధంగా ఏ ఇబ్బంది లేకుండా కూడా ఈ దేవస్థాన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ దేవస్థానంలో వచ్చిన వారు మనసు భగవంతుని మీద నిలబెట్టి ఇక్కడికి వచ్చి ఏమైతే కోరుకుంటారో ఆ యొక్క కోరికలు ఇక్కడ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు రావడాలు, తర్వాత సమస్యలు బాగలేకుండా ఉన్నప్పుడు వాళ్ళు చాలా కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆరోగ్యరీత్యా అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నప్పుడు వారు కూడా చాలామంది బాగుపడడం జరిగింది. అదేవిధంగా సంతానం లేని వాళ్ళకు కూడా చాలామందికి సంతానం రావడం జరిగింది. ఇట్లా చాలామంది అంటే 100% ఇక్కడ భగవంతుడి యొక్క సన్నిధానానికి వచ్చి భగవంతుడిని కోరుకొని భగవత్ సేవ చేసినప్పుడు వాళ్ళకి చాలా కార్యక్రమాలు జరుగున్నాయి. కాబట్టి అంతేకాకుండా చుట్టుపక్కల ఈ గ్రామస్తులందరూ మనకి ప్రతి సోమవారం వచ్చి ఈ భగవత్ సేవలో పాల్గొంటూ ఈ యొక్క దేవస్థానానికి శోభిల్లుతుంది వాళ్ళ యొక్క కార్యక్రమాల వల్ల. ఈ విధంగా దేవస్థానం జరుగుతుంది. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలని అవతల నక్షత్రవనం ఒకటి ఏర్పాటు చేశాము. నక్షత్రవనం వచ్చేసి 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి జీవి కూడా 27 నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ నక్షత్రవనంలో ఏంటంటే నక్షత్రం ఉంటుంది, నక్షత్రం సంబంధించిన చెట్టు ఉంటుంది, ఆ నక్షత్రం యొక్క అధిదేవత ఉంటుంది. కాబట్టి ఆ నక్షత్రం డెవలప్ చేసి బాగా చేస్తున్నాము. దానికి విశేషం ఏంటంటే ఎవరైనా పుట్టినరోజు ఉన్నప్పుడు అతను పుట్టినటువంటి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రానికి వారు వచ్చి ఆ రోజు వాళ్ళ శక్తి మేర ఆ చెట్టుకి ఆ నక్షత్రానికి అధిదేవతకు పూజ చేసుకొని వాళ్ళ శక్తి మేర 10 మందికి అన్నదానం చేస్తే మంచిది కాబట్టి అలాంటి కార్యక్రమం చేసుకోవడానికి కూడా భక్తులకు అవకాశంగా ఆ నక్షత్రం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఈ దేవస్థానానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయము ఇవ్వదలుచుకున్న వారు నా పేరు మునుస్వామి. నా నంబరు 9398711633. ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఈ నెంబర్కే ఫోన్పే కూడా ఉన్నది. లేదు ఇంకా ట్రస్ట్ అకౌంట్ కూడా ఉన్నది. ట్రస్ట్ అకౌంట్ పర్టికులర్స్ కూడా ఇస్తాము. మీరు డైరెక్ట్గా ట్రస్ట్ అకౌంట్లో కూడా వేసేయచ్చు. కాబట్టి దయచేసి ఈ దేవస్థానానికి అభివృద్ధి కొరకు మీ అందరి సహాయం కోరుతున్నాను. ఎందుకంటే ఊరు చివర ఉంది. ఎవరు పెద్దగా మిగతా రోజులు పెద్దగా రారు. ఒక సోమవారం బాగా వస్తారు. ఇంక చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందరూ సహాయం చేయమని అందరిని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. ప్రధానమైనటువంటి శివలింగంతో పాటు శివమూర్తితో పాటు ఉపాయాలయాలు ఉన్నాయి. అందులో స్వామి అయ్యప్ప స్వామి ఉన్నారు. ఇది కూడా ఒక దాత మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈయన అయ్యప్ప స్వామి
ఇది ధ్వజస్తంభం ఏకశిల. ఇది ప్రత్యేకంగా ఆళ్ళగడ్డ నుంచి చేపించుకొని వచ్చాము. ఆ రోజు అద్భుతంగా దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. వెళ్ళడం ఉద్దేశం ఏంటంటే అదే కొయ్యితో నిర్మిస్తే మళ్ళీ 100 ఏళ్ళకు 200 ఏళ్ళకు మళ్ళీ పని పెడుతుంది, మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అంత శక్తి ఈ ఊళ్ళో వాళ్ళకి ఉండకపోవచ్చు, ఆ రోజుల్లో ఉండకపోవచ్చు. వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క శిలతో సంబంధించిన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తాను. నేను దేశంలో దేవస్థానంలో తిరుగుతూ ఉన్నప్పుడు నవగ్రహాలు చాలా చిన్నగా ఉండడము, ఇరుగుగా ఉండడము, ఇబ్బందికరంగా ఉండడం గమనించాను. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకని నేను ఆ దృష్టిలో పెట్టుకొని ఇంత విశాలంగా కట్టాను. భక్తులకు ఇబ్బంది లేకుండా, ఎవరు వచ్చి పూజ చేసుకోవాలని తలుచుకున్నా ఒకరికి ఇబ్బంది లేకుండా విధంగా ఇంత విశాలంగా నేను నిర్మించడం జరిగింది. ఈ స్వామి ఈ క్షేత్రానికి పాలకుడు, పరిపాలకుడు. అంటే ఈయన కాలభైరవుడు. ఎందుకంటే భగవంతుడి పేరు వచ్చేసి కాశీ విశ్వనాథుడు అన్నప్పుడు ఆ క్షేత్రానికి పాలకుడుగా కాలభైరవుడే ఉంటారు. అందుకని ఇక్కడ ఈ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈయన ఆంజనేయ స్వామి గారు ఇది ఒక దాత ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది కాబట్టి కాదనలేక ఆ రోజుల్లో. ఎందుకంటే ఇది శివక్షేత్రం అయినా కూడా ఆంజనేయ స్వామి నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఆంజనేయ స్వామి శివాం సంభూతుడు కాబట్టి, రుద్రావతారం కాబట్టి ఆయన కూడా ఇక్కడ నిలపడం జరిగింది. ఇది దాతలు ఇద్దరు గురుదేవుని నిర్మించండి అయ్యా మేము ఇస్తామని చెప్పి ఒక ఇద్దరు భక్తులు దాతలు వచ్చినప్పుడు సరే వాళ్ళ కోరిక మేరకు దత్తాత్రేయ స్వామిని, షిర్డీ స్వామిని ఇద్దరిని కూడా ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగింది. ఈతతోపు గ్రామం శివపురం శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం విశేషాలను ఇంతవరకు మనం తెలుసుకుందాం. ఈ దేవస్థానం అభివృద్ధికి భక్తులు, దాతలు, మనసున్న మహారాజులు ముందుకొచ్చి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా ఇక్కడి నిర్వాహకులు మునిస్వామి గారు కోరుతున్నారు. ఇతోధికంగా సహాయ సహకారాలు అందించడం మానవ ధర్మంగా భావిస్తారని ఆశిస్తున్నాము. మరో కార్యక్రమంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.